పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. కీర్తనలు 23 రెండవ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 14 వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉన్న పిల్లలందరికీ కృపయు క్షేమము సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ దావీదు అంటున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. పచ్చిగల చోట్లే ఆయనను పరుండు చేయిస్తున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడు. ఏంటి పచ్చిక? ఆత్మీయమైన పచ్చిక, ఆర్థికమైన పచ్చిక, ఎస్, మనశ్శాంతి, కుటుంబంలో హ్యాపీగా ఉండేటువంటి పచ్చిక. ఇలా 3 రకాలుగా మనం దీన్ని థింక్ చేయొచ్చు, అర్థం చేసుకోవచ్చు. అలాంటి చోటే దేవుడు తన బిడ్డల్ని పరుండు చేస్తాడట. శాంతికరమైన జలముల యొద్ద. ఎస్, మన శాంతినిచ్చేది, ఆత్మకు శాంతినిచ్చేటువంటి జీవ జలాలైన వాక్యము ఇచ్చి దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అంటున్నాడు. అవును, ఈరోజు నిన్ను పచ్చిగలో నిన్ను ఆయన పరుండు చేయును గాక. శాంతికరమైన జలములు దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఎప్పుడైతే ఆ పచ్చిక నీకు నాకు దొరుకుతుందో, వాక్యము లోతైన మర్మాలు, ఆ మేరకు మన జీవితాలు ఎంత సమృద్ధిగా ఉంటాయో చెప్పడానికి వీల్లేదు. ఆ మాధుర్యం దావీదు అనుభవించాడు. ఎప్పుడైతే అంత డీప్గా ఆత్మీయమైనటువంటి పచ్చికలోకి దావీదు అడుగులు వేశాడో, అంతే ఆర్థిక సమృద్ధి, అన్ని ఆశీర్వాదాలు పరిగెత్తుకుంటూ వచ్చినాయి. అలాంటి దీవెనలు దేవుడు నీకు నాకు దయచేయాలని ఆశిస్తున్నారు. పచ్చిగల చోట్లే నిన్ను పరుండు చేయుచున్నాడు, చేయబోతున్నారు. శాంతికరమైన జలముల యొద్ద నిన్ను నీ ఆత్మ నడిపించబోతున్నారు. అదే నిత్య జీవము, జీవజలాలు. అనేకులకు సువార్త చెప్పి, సాక్ష్యం ఇచ్చి, ప్రభులో బలపరిచేటువంటి ఆ కృప దేవుడు ఊరెడు బొగ్గగా నేను మార్చునుగాక. శాంతికరమైన వాక్యాలు దేవుడిచ్చునుగా, కృపనిచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. నువ్వు పచ్చిక చూడబోతున్నావు, సమృద్ధిని చూడబోతున్నావు, దీవెని చూడబోతున్నావు. నీ డ్రై వెట్టుగా మారబోతుంది. ప్రార్థిద్దామా? ఆశ్చర్యకడు నీ కొందనాలు. ఈరోజు ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో, ఈ ప్రార్థనలోకి ఇస్తున్నారో, పచ్చికల చోట దావీదును పరుండు చేసినట్టుగా మమ్మల్ని పరుండు చేయండి. శాంతికరమైన జలముల యొద్ద నడిపించండి. అయ్యా, మా ప్రాణమునకు సేద తీర్చి నీ నామాన్ని బట్టి మమ్మల్ని నీతి మార్గంలో నడిపించండి. నీ కృపగల కార్యాలు చేయండి. ఏ వ్యతిరేక శక్తులు వాటి ప్రభావం ఎక్కడ ఏర్పడి చేయనివ్వద్దు. అయ్యా, రేపటి దినం ముందు చర్చ్ 11th యానివర్సరీ, ఆ సందర్భంగా దీవించండి. నీ కృప చూపించండి, నీ ఆశీర్వాదంతో నింపండి. ఏ వ్యతిరేక శక్తులు వాటి ప్రభావం ఎక్కడ పరిచయం మీద మా మీద పనిచేయనివ్వద్దు. అన్నిట్లో దీవించండి. బిడ్డలందరినీ దర్శించండి. ఎవరి వ్యాధిగ్రస్తులు వారు స్వస్థపరచండి. ఎవరి దరిద్రం జుడిపించండి. ఎవరి చీకటిలో చీకటిని జుడిపించండి. దావీదు వలె పచ్చిగల చోట్ల మమ్మల్ని పరుండు చేయండి అయ్యా. శాంతినివ్వండి, దీవెనలు ఇవ్వండి, జీవజలాలు మాకు అనుగ్రహించండి, నిజ జీవాన్ని ఇవ్వండి. ఇక్కడ కూడా అనేకులకు నీ ప్రేమను చాటాల సాక్ష్యం ఇచ్చే కృపనివ్వండి. దీవెనతో మీరుతో నింపండి. జాబ్స్ ఇవ్వండి, యాక్స్ ఇవ్వండి, ఫైనాన్షియల్ మిరాకిల్స్ చేయండి, గుడ్ హెల్త్ ఇవ్వండి. శ్రమలు గుడ్ హెల్త్ ఇవ్వండి. ఎవరు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేయండి. ఎవరికి పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వండి. ఎవరికి ఆయన కుటుంబాల్లో ఆయన గొడవలు తీసేయండి. ఎవరు గర్భఫాలు ఇవ్వండి. ఎవరు గర్భిణీ స్త్రీలు వాళ్ళ క్షేమాన్ని ప్రసవాలు ఇవ్వండి. సేపు కొండ తల్లి బిడ్డ ఆయన విద్యార్థులను దీవించండి, చిన్నది పెద్దలను దీవించండి, పరిచర్యను దీవించండి. గడిచిన సంవత్సరాన్ని కృపలో కాచి కాపాడినావు. మరొక్క రోజులో మరొక నూతన సంవత్సరాన్ని ఇవ్వబోతున్న పరిచర్యకి అలిపేడు నాకు, దీనదాసుడు నాకు కృప ద్వారా కార్యాలు చేయండి. ఎవరి రోజు బర్త్డే, వెడ్డింగ్ జరుపుకున్న దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి నడిపించుకుని జయమునిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దినం ముందు మన చర్చ్ యానివర్సరీ, యాక్చువల్ ఆగస్ట్ 15th, సేమ్ డే నా బర్త్డే. ఆత్మీయ తండ్రి నా కోసం ప్రేయర్ చేయండి. మీ ప్రార్థనల ద్వారా నన్ను బలపరిచి దేవుడు వాడుకున్నాడు గాక. ఆమేన్. ప్రేయర్ చేస్తావు కదా. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.